అయినా గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మార్కెట్కి అయితే వెళ్ళలేదన్న. నిన్న మిగిలిన సరుకు అయితే తీసుకొని మనమైతే బెండకైతే కాకరకాయ అయితే బండ్లగూడ రోడ్డుకి అయితే వెళ్ళామన్న, మన రెగ్యులర్ ప్లేస్ కాకైతే. అక్కడ ప్లేస్కి వెళ్ళగానే బంక్ ఎదురుగా అయితే జేసీపీ అయితే పెట్టారన్న. వాళ్ళని ఏమన్నా తెలుసుకోలేక నేనైతే ఇక మనమైతే ఇక ఇంతకుముందుకు 2 వారాల క్రితం పెట్టిన ఐట్ నగర్లో గుంటూరు రోడ్లో అయితే పెట్టడం అయితే జరిగిందన్న. పెట్టి ఈ విధంగా అయితే బండి అయితే సర్దుకున్నాను. ఇక కాకరకాయ అయితే పూర్తిగా అయితే ఖరాబ్ అవ్వడానికి అయితే వచ్చేసిందని ఇక అక్కడెక్కడైతే మొత్తం పనులు అవుపిస్తున్నాయి. ఇక అందువల్ల 30 రూపాయలు చేసి అయితే బోర్డు అయితే పెట్టానని నేనైతే ఇక కస్టమర్లకి అయితే ఒకరిద్దరు అయితే రావడం అయితే చిన్నగా అయితే మొదలైతే పెట్టారని. ఇక ఎందుకంటే మనం పెట్టిందే 30 రూపాయలు కాబట్టి ఇక కస్టమర్లు అయితే ఆగడం అయితే స్టార్ట్ అయితే చేశారని. ఇక దానికి తోడుగా బెండకాయ కూడా ఖరాబ్ అయితే అయిపోయిందన్న. మొత్తం అయితే ఇరిగిన మొక్కలే ఉన్నాయి, ప్లస్ మొత్తం అయితే వాడిపోయి ఉందన్న. అదైతే ఒకరిద్దరు కస్టమర్లు అయితే మొత్తం అయితే 2 కేజీలు అయితే వేసుకుని అయితే వెళ్ళిపోయారన్న. ఎందుకంటే 30 రూపాయల కేజీ ఉంది కాబట్టి ఫ్రై చేసుకుంటామని వెళ్ళిపోయారు. ఇక కాకరకాయ వచ్చేసన్న ఇక మొత్తం అయితే ఇక ఇదైతే మిగిలిపోయిందన్న. ఇవాళ అయితే ఇక ఈ టైంకి అయితే ఇప్పుడైతే 11:30 అయితే అవుతుందన్న. కాకరకాయ అయితే ఇది ఉంది, బెండకాయ అయితే అయిపోయింది మొత్తం. ఇక మీకు ఆ వీడియోలు కూడా కనిపిస్తున్నా అక్కడక్కడైతే గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుందన్న. ఎందుకంటే పండు పండింది కాబట్టి కాకరకాయ. ఇక ఇలా అయితే వ్యాపారం అయితే జరుగుతుందన్న ఈ గుంటూరు రోడ్లో అయితే. ఫస్ట్ అయితే నేనైతే చాలా భయపడ్డాను, వ్యాపారం జరగదో అని. ఎందుకంటే దొండకాయ వేసినప్పుడు అయితే 50 కేజీల దొండకాయ మనం బస్తా వేస్తే కేవలం ఒక 10 కేజీలు మాత్రం అమ్మేమన్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే. ఆ భయంతోనైతే భయంగానైతే బండి అయితే పెట్టాను. కాకపోతే మనం అయితే 30 రూపాయలు పెట్టాం, అది కాకరకాయ బెండకాయ పెట్టాం కాబట్టి పోవచ్చు అనుకుంటున్నాను. నేనైతే ఆ రోజు దొండకాయ అయితే ఎక్కువ తినరు కదా, కాకరకాయ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్క రోజైనా కాకరకాయ తినాలన్నా అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు అయితే. తప్పకుండా అయితే ఇక మేము కూడా ట్రై చేస్తామన్న కాకరకాయ వారంలో ఒక రోజుగా. మొత్తానికైతే ఇదైతే మిగిలిందన్న. లాస్ట్ వరకు వచ్చేసి ఇదైతే ఒక 8 కేజీలు అయితే కాకరకాయ అయితే మిగిలిందన్న. ఇప్పుడు టైం అయితే 1 అయితే అవుతుందన్న. ఇక మధ్యాహ్నం 1 అవుతుంది కాబట్టి ఇక లాస్ట్ వరకు అయిపోద్దని నేనైతే ధీమాగా అయితే ఉన్నా అన్న. ఇక మిగిలిన 6 కేజీల కాకరకాయ అయితే ఇంకా గంటన్నర అమ్మేసి ఇంటికైతే వెళ్ళిపోతాను ఈరోజు అయితే. ఇక ఎందుకంటే 6 కేజీలే కదన్నా, అయిపోద్ది. ఒక 3 కస్టమర్లు 4 కస్టమర్లు వచ్చినా కానీ దాదాపు అయితే వెళ్ళిపోద్ది. ఇక అలాగనే వచ్చేసారన్న కస్టమర్లు అయితే. ఒక ఇద్దరు అయితే వచ్చేసి ఇక 2 కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోయారన్న. ఇద్దరు వచ్చేసి ఇంకా 2 కేజీలు తీసుకెళ్లారు. మొత్తం అయితే 6 కేజీలు పోగా మనకైతే 2 కేజీలు లాస్ట్కి అయితే మిగిలిందన్న. ఇది కూడా అన్ని వంకలు ఉండి మెత్తబడకాయ అయితే ఉన్నదని ఇదైతే ఇంటికైతే తీసుకొని పోతున్నాను. ఈరోజైతే మనకైతే ఆన్లైన్లో అయితే 305 రూపాయలు అయితే క్యాష్ పడిందన్న. క్యాష్ వచ్చేసి అయితే 700 రూపాయలు అయితే పడిందన్న. మొత్తం అయితే 1000 రూపాయలు అయితే వచ్చిందన్న ఈరోజు మొత్తం అమ్మితే. మనం అమ్మిందే తక్కువ రేటు కాబట్టి అయితే వచ్చిందన్న. మనకు నిన్నటి పైసలు కలిపితే 785 రూపాయలు అయితే వచ్చిందన్న. ఆ రెండు కలిపితే 1785 రూపాయలు అయితే మనకైతే లాభం వచ్చిందన్న. పర్లేదు, ఇదైతే మనకైతే వర్తేగా. ఇలాగనే ప్రతిరోజు వ్యాపారం జరగాలని మనసారా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే నాకున్న అప్పులకైతే నేనైతే చాలా అయితే ఇబ్బంది అయితే పడడం అయితే జరుగుతుందన్న. నేను కేవలం ఈ ఆటోని, ఈ కూరగాయల వ్యాపారాన్ని మిమ్మల్ని నమ్ముకొని వ్యాపారం అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో సక్సెస్ రావాలని మిమ్మల్ని అయితే మీకైతే పాదాభివందనాలు అయితే చేస్తున్నాను. మీరు చేస్తే సహాయాన్ని నాకైతే యూట్యూబ్లో సక్సెస్ అయితే ఇస్తుందని నేను మనసారా కోరుకుంటాను. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ వల్ల నా కుటుంబం అయితే నిలబడుతుందన్న. అదేవిధంగా అన్న, ఈ రోజుకైతే ఇదైతే మనకైతే ఆదాయం అయితే మిగిలింది కాబట్టి ప్రతిరోజు ఇలానే మిగలాలని మనసారా ఆ దేవుని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న.